నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే రామారావు గారు, ఎట్టకేలకు ఆస్కార్ మనల్ని భరించింది నాటు నాటు సాంగ్ కి. సో ఫుల్ జోష్ లో ఉన్నారు. సో మన సాంగ్ అనుకుంటున్నాం కాబట్టి మనం కూడా ఫుల్ హ్యాపీనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంతోషాన్ని మీరు ఎలా షేర్ చేస్తారు? ఇది మామూలు సంతోషం కాదమ్మా. మనకి తెలుగు చలనచిత్రసీమ ప్రారంభమయ్యి దాదాపు 87 సంవత్సరాలు కావస్తుంది అనుకుంటా. 80 పైన అయింది. అయితే ఇక్కడ మనకి ఇంతవరకు మంచి సినిమాలు వచ్చాయి, కానీ నేషనల్ అవార్డు గెలుచుకున్న సినిమాలు కానీ, లేకపోతే ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సినిమాలు కానీ తక్కువ. అసలు నేషనల్ అవార్డులు అంటే కేవలం బాలీవుడ్ సినిమాలే గెలుచుకుంటాయనేటువంటి ఒక నమ్మకం నేషనల్ అవార్డ్స్. ఆస్కార్ అవార్డు అంటే అది మన చేతుల్లో లేనిది. సజ్జిత్ రే, మృణాల్ సేన్ ఇట్లాంటి వాళ్ళు తగుదురు, వస్తుందో రాదో కానీ శాంతారాం ఇట్లాంటి డైరెక్టర్స్కి ఆస్కార్ నామినేషను చేసే సినిమాలు తీయడానికి తగుదురు అంటారు. అట్లాంటిది ఏమిటి ప్రపంచం గగ్గోలు పెట్టేస్తుంది. ఆ ఇంగ్లీష్ వాళ్ళకి భాష తెలిసినా తెలియపోయినా 150 మంది నాటు 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 అనుకుని డ్యాన్స్ చేశారు. 150 మంది. ఇకపోతే ఆ తారకను కానీ రామ్ చరణ్ కానీ పట్టుకొని ఇంకా వాళ్ళ ఆనందాన్ని ఎలా వ్యక్తం చేస్తుంటారో కూడా తెలీదు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరున్నారు? రాజమౌళి ఉన్నాడు. నిజంగా రాజమౌళి ఏడ్చేస్తే ఆ కళ్ళమ్మటి నీళ్ళు వచ్చే వలవల వలవల ఏడుస్తున్నప్పుడు అదో గొప్ప అనుభూతి నాకు. తర్వాత కీరవాణి మాట్లాడుతూ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది కదా, పెద్ద కుటుంబం, తినడానికి తిండి లేదు. అటువంటి సమయంలో మొత్తం కుటుంబాన్ని పోషించే బాధ్యత కీరవాణి మీద పడింది. నిజంగా కీరవాణి చేతుల్లో ఆస్కార్ అవార్డు పెట్టినప్పుడు ఆ రాజమౌళిని తలుచుకుంటూ రాజమౌళి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ గొంతు మోగపోయింది. అంటే మాట్లాడలేకపోయాడు. అది అంటే అంత ఆనందానికి నోచుకుంది ఈ నాటు 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 సాంగు. చాలా అందరం కూడా చాలా గర్వకారణంగా నేనైతే ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మా అసోసియేషన్కి కానీ, చలనచిత్ర అంటే ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ, ఫిలిం ఛాంబర్కి కానీ ఉన్న ప్రధానమైనటువంటి బాధ్యత ఏమిటంటే రాజమౌళి రాగానే వారోత్సవాలు జరుపుకోవాలి. తెలుగు చలనచిత్ర సీమ సాధించిన ఘన విజయానికి వారోత్సవాలు జరుపుకుంటూ వచ్చిన నష్టం ఏముంది చెప్పండి? భారతదేశం అంతా తెలియాలి, ప్రపంచం అంతా తెలియాలి, ప్రతి తెలుగు గుండె కూడా పులకించిపోవాలి, ప్రతి తెలుగువాడు కూడా గర్వించాలి. ఇండస్ట్రీలో ఉన్నవాడు ప్రతి ఒక్కడు కూడా ఇది మా తెలుగు సినిమా. ఎంతగా ఇప్పుడు మీరు కానీ నేను కానీ మామూలుగా జర్నలిజం చేస్తున్నాం. జర్నలిస్ట్ అంటే వేరే ఎక్కడి నుంచో రారు. పూర్వం రామారావు గారు, నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ ఉన్నప్పుడు మా కుటుంబంలో మీరు ఒకరు అంటూ మనల్ని ఇంటర్వ్యూలా గౌరవించేవారు. ఇంటర్వ్యూడికి ఎలాగ మంచి కూరలతో వాటితో భోజనం పెడతారో అలా గౌరవించారన్నమాట. మరి జర్నలిస్టుగా ఉన్నందుకు, సినిమా గురించి మనం నెమరు వేసుకుంటున్నందుకు, సినిమా చరిత్ర మనం చెప్పుకుంటున్నందుకు, సినిమానే మనం ఒక వ్యాపకంగా తీసుకున్నందుకు, మరి ఈ ఆనందంలో ప్రధానంగా మనం ఎంత ఆనందంగా ఫీల్ అవుతాం. మన దగ్గర క్లాస్కి వచ్చి అటెండ్ అయిన ఒక స్టూడెంటు, మన కళ్ళ ముందే పెరుగుతున్న ఒక స్టూడెంటు ఆ కలెక్టర్ అంటే ఎలాగుంటుంది మనకి? నువ్వా కలెక్టర్ అయ్యవా? మాటలు రావు. అలాగా మన కళ్ళ ముందే శాంతినివాసానికి డైరెక్షన్ చేసినటువంటి రాజమౌళి ఈరోజు ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు చెప్పుకుంటున్నారు. జపాన్, కొరియా, జర్మనీ, అమెరికా, తర్వాత ఏమో కెనడా, ఎక్కడ చూసినా ఈయన పేరే. అదేది మన దుబాయ్, అబుదాబి, కువైట్
ఇంకా అక్కడ ప్రమోషన్కి వెళ్ళారు వీళ్ళు. వాళ్ళు అంటే మన ఊరిలో ప్రమోషన్కి వచ్చిన వాళ్ళకి ఆస్కార్ అవార్డు వచ్చిందంటే వాళ్ళు సొంతంగా ఫీల్ అవుతారు. అవును. అందువల్ల ఇది నాకైతే చాలా గర్వకారణంగా ఉంది, చాలా గర్వకారణంగా ఉంది. ఇట్లాంటి అవార్డులు మున్ముందు కూడా వచ్చేవాళ్ళు కూడా సాధిస్తారని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. యాక్చువల్గా ఇలాంటి అవార్డ్స్ వచ్చినప్పుడు అవును, కొంతమంది పెదవి విరుస్తూ ఉంటారు, అవును, ఎందుకు ఇచ్చారు, దీనికన్నా ఇది బాగుంది కదా అని. బట్ ఎస్పెషల్లీ నాటు సాంగ్ని అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలియచేశారని అనుకోవచ్చు, రైట్? అంటే ఇప్పుడు ఒక విషయం చెప్తానమ్మా, ఇట్లాంటి సందర్భంలో మనం మంచినే తప్ప చెడు గురించి మనం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే ఒక అనితర సాధ్యమైన విజయాన్ని మనం కైవసం చేసుకున్నప్పుడు ఆ విజయం ఇచ్చిన ఆనందాన్ని మనం సొంతం చేసుకొని ఎంజాయ్ చేయాలి. కానీ దాని గురించి దీని వెనక ఎవరేం మాట్లాడారనే విషయం ఈ సందర్భంగా చెప్పుకోకూడదు నా ఉద్దేశం. రైట్ సార్. జనరల్గా చాలా సినిమాలకి ఆస్కార్ వస్తుందేమో అనుకుంటూ ఉంటారు. అవును, అలాంటి వాటిని దేన్ని వరించలేదు. అవును, అవును. బట్ నాటు రాసేటప్పుడు కానీ లేకపోతే ఆ సాంగ్ షూట్ అప్పుడు కానీ ఇది ఆస్కార్ వరకు వెళుతుందని ఎవరు ఊహించకపోయి ఉండొచ్చు. అవునమ్మా. బట్ ఆస్కార్ వరించింది. అవునవును. అంటే మనకి స్లమ్డా క్లియరెన్స్లో కూడా ఈయనకి ఏఆర్ రెహమాన్కి మ్యూజిక్ అవార్డు 2 అవార్డులు వచ్చాయి. అప్పుడు వచ్చిన అది కూడా మన సొంతమని ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఆయన తమిళ్ టెక్నీషియన్ అయినప్పుడు కూడా మన సినిమాలకు కూడా ఆయన ఏఆర్ రెహమాన్ సినిమాలకి పాటలు చేశాడు కనుక మన సొంతంలా ఫీల్ అయ్యాం. ఆ రోజునే మనం ఎన్నో సెలబ్రేషన్స్ జరుపుకున్నాం. ఆ హిందీలోను ఇంగ్లీష్లో చేసినప్పుడు కూడా మనవాడు ఏఆర్ రెహమాన్ ఆయన ఆస్కార్ అవార్డు పొందాడని చెప్పేసి మనం ఉప్పొంగిపోయే మాట. తర్వాత ఎన్నేళ్లకు అంటే 10 ఏళ్ళు అంతా అయిపోతుంది. అసలు మనకు ఆలోచన లేదు, ఆస్కార్ అవార్డు ఆలోచన ఎందుకు వస్తుంది, రాదు. అంతకుముందు ఆయనకంటే ముందు స్వాతి ముత్యానికి ఆస్కార్ వస్తుందేమో అని ఆలోచనతో ఉండేవారు. ఆస్కార్కి నామినేట్ అయ్యింది, తీరా వెళ్ళేసరికి పరిశీలనలో పోయింది. ఇప్పుడు ఆయనేమో లోకనాయకుని అంటారు కదా కమల్ హాసన్ని. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి నటుల్లో ఓ విధంగా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి నటుల్లో ఆయన చాలా గొప్ప నటుడు అనేటువంటి భావన అందరిలోనూ ఉంది. అట్లాంటి సినిమాలు చేశాడు, అట్లాంటి క్యారెక్టర్స్ చేశాడు. ఆయన్నే వరించింది ఆస్కార్, మనల్ని వరించిందంటే ఎంత ఆనందపడాలి. డెఫినెట్గా వాళ్ళు ఒక సెలబ్రేషన్స్ చేసుకొని ఇంకా ఉత్సవాన్ని 10 మందికి ఇన్స్పిరేషన్గా ఎందుకు సెలబ్రేషన్స్ చేసుకుంటాము, మనకి ఎందుకు సినిమా యాక్టర్లు అవుదాం అనుకుంటాము. ఓ సినిమా యాక్టర్ వచ్చేసరికి ఆ కారులో కాకినాడలో మొట్టమొదటిసారిగా విశ్వరూపానికేమో ఈయన దాన్ని ఏమంటారు జాతీయ విరాళాలు పొందుతారు కదా, జాతీయ విరాళాల కోసం విరాళం సేకరిస్తారు కదా. ఆ విరాళం సేకరించడం కోసం వచ్చినప్పుడు ఎంతమంది అంటే మొత్తం అందరూ సిటీ ఎంపోరియం జంక్షన్కి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఆ విశ్వరూపానికి అసోసియేట్ డైరెక్టర్, నిజంగా అసోసియేట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నన్ను చూసి వాళ్ళు ఎంత ఉప్పొంగిపోయారంటే చాలా గ్రేట్గా ఫీల్ అయ్యారు. అందుకోసం మనం సినిమా ఫీల్డ్లో ఉందాం అనుకుంటాం. సినిమా ఫీల్డ్లో మన పనున్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, ఎన్ని కష్టాలు పడినా సినిమా ఫీల్డ్లో ఉండడానికి కారణం ఏంటంటే ఆ ప్రేక్షకుల ఆదరణ, మన వాళ్ళ తాలూకు అపురూపంగా మనల్ని చూసుకునే విధానం. మరి అందుకనే సెలబ్రేషన్స్ చేసినట్టయితే వాళ్ళని చూసి మరికొంతమంది తయారవుతారేమో అనేటువంటి నాకు ఒక ఆశ. ఆ ఆశతో చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.